కాదు, నేను నిన్ను అడుగుతాను. ఓకే, నువ్వు నన్ను చాలా అడిగావు. ఒక ఫిలిం స్కూల్ నుంచి వచ్చావు, వెరీ యంగ్ అండ్ వెరీ న్యూ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి మీ చుట్టూ. ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో కానీ మీరు ఫ్యూచర్ నుంచి ఏం మాట్లాడుకుంటారు? అంటే హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. Let me start off by telling I don't stay in touch with my college friends. అట్లనే కదండి, పర్స్పెక్టివ్ ఏంటంటే నీ ఫ్యూచర్ ఎట్లా చూస్తున్నావు? అంటే ఎలాంటి, నేను సినిమాటోగ్రాఫర్ అవుతాను లేకపోతే యాక్టింగ్ ట్రై చేస్తున్నావు, సో సినిమాల్లోనే ఉంటాను అది ఫిక్సా? సినిమాలు అల్టిమేట్ గా చేస్తానని అయితే ఫిక్స్ ఉంది. సినిమాలు ఒక్కటే చేస్తానేం లేదు, లైక్ ఐఎమ్ డూయింగ్ అదర్ స్టఫ్ టు సర్వైవల్ అండ్ ఫర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కంటిన్యూస్ ఇన్కమ్ ఉంటే I can concentrate completely onto cinema. Primarily I want to get into it like an actor and I don't want to just be an actor as in character roles cheyali, nenu screen మీద కనిపించాలి అట్లా కాదు. I want to lead the story, as in I want to be the central character in the story, the lead you can say. So ultimately ఇది చేయాలని ఉంది, కానీ దానికి నా దగ్గర ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. లైక్ I don't have any contacts in the industry or anything. No, I'm telling apart from how I ended up in film school, I'm telling. So ఇదైతే ఉండింది, బట్ నేను ఇంట్లో వాళ్ళకి డైరెక్ట్ గా నేను యాక్టర్ అవ్వాలి, నేను స్టార్ అవ్వాలి, నాకు ఈ డ్రీమ్స్ ఉన్నాయి, నేను ఇది అచీవ్ చేయాలి అని అంటే మామూలుగా తన్నడం కాదు, అది కొత్తదేం కాదు. ఇప్పుడు నా జనరేషన్ నుంచి అంతకుముందు ఎప్పటి నుంచి అయినా ఎవడన్నా సినిమాల్లోకి వెళ్తున్నాడు అంటే వాడు సంకనాకపోతాడు అనేదే నమ్మకం. మా ఇంట్లో అలా కాదు. మా ఇంట్లో సినిమా అంటే ఇట్ వాస్ ఫైన్ బికాస్ మై మదర్ ఆల్సో షీ యూస్ టు వాచ్ అ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్, ఓపెన్ హార్ట్ ఆర్కే, టిఎన్ఆర్ ఇంటర్వ్యూస్. అండ్ నేను లాంగ్ టర్మ్ చేసే టైంలో మై మదర్ షీ ఆల్సో కేమ్ అలాంగ్ విత్ మీ. ఐ డిడ్ మై లాంగ్ టర్మ్ ఇన్ చెన్నై. లాంగ్ టర్మ్ ఇస్ దట్ when nothing happens after 12th, you want to take time off and you want to prepare for that IIT JEE exam. Aa period lo my mother also, she came along with me to Chennai, and so that I'll be away from all my friends and నేను చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తా, బయట తిరగకుండా అన్నట్టు. She used to watch a lot of Bharati Raja films, బాలు మహేంద్రన్ ఫిల్మ్స్. ఆయన పేరేంటి? బాలచందర్ కాదు, యాక్టర్. భారతీ రాజాతో పాటు who was introduced with him, భాగ్యరాజ్. She became a huge fan of భాగ్యరాజ్. ఇంకా వరుసగా అన్ని సినిమాలు చూసేసింది. సో అప్పుడు నువ్వు కూడా చూసావు. నేను ఎట్లా అంటే, నేను బేసిక్ గా చదవకపోతుండే, పొద్దున్నే ఫోన్ నా దగ్గర ఉండిండు. దెన్ I had to submit the phone to my mom, she'll keep it with her. అండ్ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ముందు ఒక గంట అట్లా ఉండేది. I used to work out and I used to watch some movie ఆ గ్యాప్ లో, అంటే లంచ్ టైం వరకు. ఆ తర్వాత గెట్టింగ్ బ్యాక్ టు స్టడీ అంటే జస్ట్ కీప్ ద బుక్ ఇన్ ఫ్రంట్ అండ్ ఐ డోంట్ నో, ఐ యూస్ టు జస్ట్ వేస్ట్ టైం, పాస్ టైం లైక్ దట్. సో అప్పుడు పొద్దున్నే ఐ యూస్ టు హ్యావ్ జియో సిమ్ కార్డ్ బిఫోర్ జియో వాజ్ రిలీజ్ టు ద వరల్డ్. As in my dad works in Reliance, so we got those 4 SIM cards. So దాంట్లో 1.5 GB డేటా వస్తుంది అప్పట్లోనే ఫ్రీగా. అయితే పొద్దున ఒకటే సినిమా డౌన్లోడ్ చేసుకోవచ్చు, 1 GB కాబట్టి. ఏదో ఒక సినిమా డౌన్లోడ్ చేసుకుని మధ్యాహ్నం ఆ సినిమా చూసేసి, తర్వాత ద సేమ్ టైమ్ మై మదర్ యూస్ టు వాచ్ మూవీస్ యూట్యూబ్ లో అట్లా. సో అట్ ద ఎండ్ ఆఫ్ మై లాంగ్ టర్మ్, ఇంకా నాకు సీట్ రాలేదు, రిజల్ట్స్ వచ్చేసాక నాకు సీట్ దేంట్లో రాలేదు. ఐ హ్యాడ్ ది ఆప్షన్ ఆఫ్ SRM, VIT అండ్ other engineering colleges. But then by then only my father, he was like, నీకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేనట్టే ఉంది ఇంజనీరింగ్, నువ్వు అది చేస్తే డెఫినెట్లీ ఏం పెద్దగా నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు, నీకు నచ్చిందే ఏదైనా చెయ్యంటే అప్పుడు నేను పైలట్ అవుతా అన్న ఫస్ట్. అండ్ దెన్ నేనే ఒక రోజు ఆలోచించి, పైలట్ అయినా కానీ డబ్బులు వస్తాయేమో, బట్ నేను ఎప్పుడు ఇల్ బీ లైక్ డ్రైవర్ డ్యూటీ, ఎప్పుడు గాల్లోనే ఉంటా, నాకు పెద్ద లైఫ్ ఉండదు. లైక్ ఫెస్టివల్స్ ఆ టైంలో ఇంకా పీక్ ఉంటది కదా, యూ కాంట్ టేక్ లీవ్స్ అండ్ ఆల్. సో ఐ వోంట్ ఎంజాయ్ మై లైఫ్. నాకు సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉంటుండే, లైక్ ద మేకింగ్ ఆఫ్ మూవీస్, యాక్టింగ్ కానీ. ఐ డోంట్ నో దట్ ఇట్ వాస్ కాల్డ్ యాక్టింగ్ ఆల్సో. అంటే ఐ నో దట్ దే ఆర్ యాక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ being in front of the camera and working, making the film, that was really, I could relate to every character in the movies that I watched. Like, are నేను చేస్తుంటే నేను ఇట్లా చేసిండు అట్లాంటి థాట్స్. So then I just gave an idea that I'll be a filmmaker. I told him directly that I want to be in films అని. So then my mother only, she suggested, ఇట్లా అన్నపూర్ణ వాళ్ళు కూడా ఏదో ఉంది ఫిల్మ్ స్కూల్, అమలాది ఇంటర్వ్యూ చూస్తుంటే దాంట్లో చెప్పింది అని. సో అట్లా ఐ ఎండెడ్ అప్ రీసెర్చింగ్ అబౌట్ దట్ అండ్ ఐ కేమ్ ఇన్ టు ఫిల్మ్స్. బట్ ఇంట్లో ఎప్పుడు చెప్పలేదు దట్ వాట్ ఐ యాక్చువల్లీ వాంట్ టు డూ.
దే థింక్ దట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ ఫ్యాసినేషన్ విత్ కెమెరా ఆల్సో. చిన్నప్పుడు మా ఇంట్లో ఒక ఎస్ఎల్ఆర్ కెమెరా ఉంటుండే, నాట్ డిజిటల్, నాట్ డిఎస్ఎల్ఆర్, ద ఫిలిం ఇంటర్చేంజబుల్ లెన్స్ కెమెరా. ఓకే. సో అది ఎప్పుడు నా చేతికి ఇవ్వకపోతుండే, నేను పగలు కొడతాను, ఎక్స్పెన్సివ్ అండ్ ఎక్కువ ఇవ్వకపోతుంది. వీ హ్యాడ్ అ పాయింట్ అండ్ షూట్ ఆల్సో, దట్ వాజ్ ఆల్సో ఫిల్మ్ కోడాక్ ది, రెడ్ కలర్ లో ఉంటది. ఇప్పటికీ కూడా ఉన్నాయి 2 కెమెరాస్. అయితే ఇదే కెమెరా అంటే నాకు ఇష్టం, సినిమాటోగ్రఫీ కోర్స్ చేస్తా అని అట్లా ఫిక్స్ అయినా. ఎడిటింగ్, సౌండ్ డిజైన్ ఇదంతా ఆప్షన్స్ ఉంటాయి కదా. ఐ డెంట్ నో ఎగ్జాక్ట్లీ దీంట్లో కెమెరా నేర్పిస్తారు కాబట్టి ఇది నేను నేర్చుకుంటా, అట్లనే ట్రై అండ్ నేను ఏదో ఒకటి సక్సెస్ అవుతా ఈ ఫీల్డ్ లో. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ కదా, నేను సైలెంట్ గా యాక్టింగ్ కూడా చేసుకోవచ్చులే అని అనుకున్నా. కానీ ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ అయినాక తెలిసింది ఏంటంటే, అంటే ఇన్ ద బ్యాచ్ దట్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ 2017 బ్యాచ్, if you are into direction and cinematography, all your peers also, they treat you just like a cinematographer. Yeah. They don't involve you in writing process or direction team, nothing. If you have taken a cinematography course, you have to be a cinematographer and you are treated like one. So people, I used to approach them, I used to tell them, okay, ఇప్పుడు కాలేజ్ ప్రాజెక్ట్స్ జరుగుతుంటాయి చాలా, లైక్ టెస్ట్స్, వీకెండ్ టెస్ట్ అట్లాంటివి. Since it's a film school, we have to at some point make short films. కొన్ని కన్స్టెంట్స్ ఉంటాయి, లైక్ బ్లాక్ అండ్ వైట్ ఉండాలి, సింగ్ సౌండ్ వాడాలి అన్నట్టు. సో సింగ్ సౌండ్ వాడాలి అని కాదు, దే టాట్ us యూజింగ్ సింగ్ సౌండ్. దే నెవర్ డబ్బింగ్ ఎప్పుడు చేయలేదు కాలేజ్ ప్రాజెక్ట్స్ లో. సో యాక్టింగ్ నేను చేస్తానంటే, వద్దు నీకు లైటింగ్ బాగా వస్తుంది కదా, నువ్వు ఇది చూసుకో ప్లీజ్, వాడు చేసేస్తాడులే, ఎందుకంటే కెమెరా ఫకప్ అయిపోతే ఇంకా అసలు బాగుండదు. నువ్వు ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దిస్, ఐ విల్ హ్యావ్ అ కాన్ఫిడెన్స్ దట్ ద ఫిల్మ్ విల్ బి నైస్ అని అట్లా జస్ట్ టు పుష్ మీ ఇంటు ద కెమెరా డిపార్ట్మెంట్ ఆల్ ద టైమ్. ఐ గాట్ టు యాక్ట్ ఇన్ 1 or 2 కాలేజ్ ప్రాజెక్ట్స్ లైక్ దట్. బట్ అదర్ దెన్ దట్, ఇట్లా మా ఫ్రెండే ఒకడు సినిమా ఇండిపెండెంట్ గా తీసుకుంటున్నాడు, ఒక 2 lakhs బడ్జెట్ అట్లా పెట్టుకొని అని అంటే, దానికి కూడా వాడు నన్ను సినిమాటోగ్రఫర్ గానే అప్రోచ్ అయ్యిండు. ఆ తర్వాత నేను అడిగి వాడిని, అరే నేను ఏదో క్యారెక్టర్ చేస్తానంటే ఒక దొంగ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ లాంటిది ఒకటి ఇచ్చిండు. అట్ ద సేమ్ టైమ్ అనదర్ ఫ్రెండ్ క్యాస్టెడ్ మీ, బికాస్ ఐ యూస్ టు లివ్ ఇన్ అ ఫ్లాట్ విత్ కాలేజ్ ఫ్రెండ్స్. అయితే ఆ ఫ్లాట్ చాలా ఎపిక్ ఉంటది, లైక్ హిడౌట్, గ్యాంగ్స్టర్స్ హైడౌట్ లాగా, గ్రీన్ కలర్ వాల్స్, వీ యూస్ టు హావ్ అ హ్యూజ్ బాల్కనీ, అండ్ ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్పేస్. సో ఆ స్పేస్ వాడుకోవాలని వాడు నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చి నీ ఇంట్లో షూట్ చేసుకుంటామని అంటే, అట్లా ఒకటి అంత ఇష్టం కదా చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని. సో కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఏమనిపించింది, లేదా చేసింది చూసుకున్నాక? సో నేను యాక్చువల్లీ ఫిల్మ్ స్కూల్లోకి వచ్చాక ఐ డెంట్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. లైక్ ఐ సెడ్, మై బ్రదర్ అండ్ మీ, వీఆర్ చిన్నప్పటి నుంచే సినిమాలు తీయాలి. ఆర్ మై ఫ్రెండ్ సర్కిల్ ఆల్సో, ఒకడు గోపి అని ఒకడు ఉన్నాడు, హీ ఆల్సో యూస్ టు రైట్ మూవీస్. ఇట్లా వాళ్ళ సినిమాల్లో నేనే నా క్యారెక్టర్ నేను రాసుకుని నేనే లీడ్ గా అట్లా చేసుకుంటూ అట్లా చేస్తుంటే, ఆ రషెస్ చూసుకున్నాక ఇప్పటికీ యూట్యూబ్ లో ఒక టీజర్ ఉంది, దాన్ని కంప్లీట్ చేయలేదు, టీజర్ అండ్ ట్రైలర్ ఇస్ దేర్. అందులో చూసుకుని నేను ఆనందపడుకుంటూ ఉంటా, లైక్ ఐ డిడ్ ప్రిటీ గుడ్ జాబ్. అండ్ సో ఐ నెవర్ హ్యాడ్ దట్ సెన్స్ ఆఫ్ ఫస్ట్ టైం కెమెరా ముందుకు వస్తున్నా నర్వస్నెస్ అట్లా ఏం అనిపించలేదు. ఫ్రెండ్స్ తో చేస్తుంటే, ఆర్ మై బ్రదర్ వైల్ హీ వాస్ డైరెక్టింగ్ మీ. అదే కదంటే, నేను యాక్టర్స్ కి పోవాల్సిందే దట్ కెమెరా కాన్షియస్నెస్, కెమెరా ఫియర్, చాలా కంఫర్టబుల్ ఉండాలి. ఇన్ రియల్ లైఫ్ ఐ గెట్ a little anxious and everything, but when I'm sitting in front of the camera and when I'm told to do a certain scene, it's just not there. I get conscious now. Ipudu normally if you see me in the circle also, you think I'm very silent and చాలా introverted gunta. I stay by myself. I don't talk much and all. But once I start talking, when I have something to say, I just can't stop laga. So getting in front of the camera was like that. After film school also, when I used to do those college projects, ఆ సీన్ ఏదో చిన్న సీన్, వీ నెవర్ కంప్లీటెడ్ అ ఫిల్మ్, ఇట్లా దే యూస్ టు పుష్ అస్, ఏదో ఒకటి చేసేయండి సినిమా అన్నట్టు. మా వాళ్ళు ఏదో ఒకటి చేశాను అంటున్నారు, వాళ్ళు ఏం చేయట్లేదు, మాకు సీరియస్నెస్ ఎందుకు అన్నట్టు. వి జస్ట్ యూస్ టు సెటప్ వన్ లైట్ సెటప్, ఒక చైర్, అదే టేబుల్ అండ్ చైర్, ఇద్దరు క్యారెక్టర్స్ కూర్చొని లైటింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుండే. సో అలాంటి లైటింగ్ ఎక్స్పెరిమెంట్స్ లో వన్స్ లైటింగ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్, ఇట్స్ జస్ట్ రికార్డింగ్ ద కెమెరా అండ్ క్యాప్చరింగ్ వాట్ ఎవర్ ఇస్ దేర్. ఇప్పుడు ఆడిషన్స్ కి వెళ్తున్నావు? Did you try? I gave one audition for one film, Nani's Next, with Srikanth Odela. Okay. So
one of the groups that I'm in WhatsApp, they shared a casting call and they told connect with this casting director. They're looking for new నీ ఫస్ట్ dark skinned characters అన్నట్టు ఉండే. So I was like, okay, this is something that I am, you know, I'm dark skinned and so it's a audition. అంటే ఫస్ట్ ఆడిషన్ ఇది. First audition was in college. అది ఓకే, ప్రొఫెషనల్ గా బయటికి వచ్చి ఒక ఆఫీస్కి వెళ్ళి This ఉద్యోగ నటుల్లో ఉంటాయి కదా yes. This was the first audition. How was it? They made me wait. అంటే కాస్టింగ్ డైరెక్టర్ నుంచి పోతే డైరెక్ట్ గా నీ తీసేసి పంపిస్తారని అనుకున్నా, బట్ దే ట్రీటెడ్ లైక్ జస్ట్ ఎనీ అదర్. నేను వెళ్ళినప్పుడు ఒక 50 members ఉన్నారు ఆల్రెడీ, పెద్ద లైన్ ఉండింది. టైం పడుతుంది లైన్ లో నించిన బదులు ఐ జస్ట్ సాట్ డౌన్ అండ్ ఐ కాంటాక్టెడ్ దట్ గై, కాస్టింగ్ డైరెక్టర్. ఐ టోల్డ్ హిమ్, హీ ఆస్క్డ్ మీ టు వెయిట్. ఐ వెయిటెడ్ ఫర్ లైక్ 1 hour or something. ఆ తర్వాత జనం కూడా తగ్గిపోయారు అప్పటికి. దెన్ దే ఆస్క్డ్ మీ, నువ్వు లోపలికి వెళ్ళొచ్చు అని. ఇట్ వాస్ జస్ట్ లైక్, అంటే ఇప్పుడు ఆడిషన్ తీసుకోవడానికి వచ్చారు, అందరు లైన్ లో వెళ్ళాలి అన్నట్టు ఉండే. ఇట్ వాస్ నాట్ లైక్ క్యారెక్టర్ కోసము దెన్ సర్చింగ్. నేను చెప్తాను నీకు ప్రాసెస్. నేను యాడ్ ఫిలిమ్స్ కి దానికి నేను ఇప్పటికి అంటే 300-400 మందిని ఆడిషన్ చేస్తుంటా. యాడ్ ఫిలిమ్స్ లో అంత ఈజీగా అప్రూవ్ అవ్వదు, లుక్ వైజ్ అదంతా ఎంత మెకానికల్ ప్రాసెస్ అయిపోతుందంటే ఆఫ్టర్ పాయింట్ ఆడిషన్ అనేది. ఇప్పుడు 50 మంది అంటున్నావు, లేదా 100 మంది ఉంటారు, ఇట్లా ఎక్కడో దొరుకుతాడు ఎవరో అని ర్యాండమ్గా జరుగుతూ ఉంటుంది. తప్పితే డెఫినెట్లీ నాకు టాలెంట్ ఉంది వాళ్ళు సెలెక్ట్ చేసినాడు కన్నా అని అనిపిస్తుంది చాలా మంది స్మాల్ బయట ఇప్పుడు నేను వినే ఎక్స్పీరియన్సెస్లో. కానీ అది ఎట్లా జరుగుతుంది అనేది మెకానికల్ అయిపోతారు. అసోసియేట్ డైరెక్టర్స్ వీళ్ళు ఆడిషన్స్ చేసి 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 ఒకసారి సూట్ అవ్వడు, కానీ వాడు వచ్చాడు ఆడిషన్కి, వాడితో ఏదో ఒకటి చేయాలి. ఓకే, వెయిట్ చేయించడం ఇవన్నీ రెగ్యులర్. కర్టసీ కోసమైనా వాడు మన ఆఫీస్కి వచ్చి కూర్చున్నందుకు 1 గంటన్నర లెట్స్ డూ వన్ ఆడిషన్. ఇట్ బికమ్స్ దట్ మొనాటనస్ అండ్ మెకానికల్ అయిపోయి దాంట్లో నుంచే మళ్ళీ వాడు కూర్చుని వెతికి మళ్ళీ వాడిని పిలిచి. అయితే నా టర్న్ వచ్చినప్పటికే ఐ వెంట్. ఐ వాజ్ నాట్ అట్ ఆల్ నర్వస్, నో కాన్షియస్. అంటే ఇట్లా ఏదో నేను ఆడిషన్ ఇస్తున్నా. ద ఫస్ట్ ఆడిషన్ ఐ గేవ్ వాజ్, ఇట్ వాస్ కండక్టెడ్ ఇన్ మై కాలేజ్, శేఖర్ కమల ఫిల్మ్ కి. అది లవ్ స్టోరీ సినిమా, నాగ చైతన్య. దట్ వాస్ హెల్డ్ ఇన్ మై కాలేజ్ ఆల్సో. దేర్ ఐ రిమెంబర్ బికాస్ the previous night I didn't have sleep also. We had a party, it was a friend's birthday and we had a party. And then నేను నెక్స్ట్ డే సడన్ గా వెళ్తే సడన్ గా ఆడిషన్స్ తీసుకుంటున్నారు, వెళ్ళండి ట్రై చేయండి అంటే అక్కడికి వెళ్ళి నించున్నా. ఐ వాజ్ లైక్ సో నర్వస్. అంటే ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళు ఏం అడుగుతారు, ఫస్ట్ ఆడిషన్ అది కదా. ఇది దీనికి వచ్చేసరికి ఐ స్టార్టెడ్ వర్కింగ్ అరౌండ్ యాక్టర్స్, స్టార్టెడ్ వర్కింగ్ అరౌండ్ డైరెక్టర్స్ అండ్ స్టఫ్. సో ఐ న్యూ ఎగ్జాక్ట్లీ దట్ దే డోంట్ రియలీ ఎక్స్పెక్ట్ దట్ మచ్ దట్ యూ షుడ్ ఏదో తీసే పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఏం ఎక్స్పెక్ట్ చేయరు. ఏదో కెమెరా కాన్షియస్ లేవు అండ్ యూ లుక్, నీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎట్లుందో అది చూడడానికి ఉంటుంది తప్ప. కాబట్టి నేను కొంచెం కాన్ఫిడెంట్ గానే వెళ్ళినా. హీ గేవ్ మీ వన్ సీన్, హీ ఆస్క్డ్ ఇఫ్ యూ ప్రిపేర్డ్ ఎనీథింగ్ చేయని. హీ గేవ్ మీ అ సీన్. నేను అదే ఏం ప్రిపేర్ అవ్వలేదంటే సీన్ ఇచ్చాడు. యు ఆర్ అ డ్రంక్ గై, నీ ఎక్స్ లవర్ వస్తుంది ప్రెసెంట్ లవర్ తోటి, నువ్వు ఫ్రస్ట్రేషన్ చూపించుకోవాలి అండ్ లాస్ట్ లో బతికైపో అన్నట్టు వదిలేయాలి, అది నీ క్యారెక్టర్ అన్నట్టు ఏదో చెప్పిండు. నిన్ను నేను ఆ క్యారెక్టర్ లో ఇమాజిన్ చేసుకుంటాను. అంటే వన్ థింగ్ being around you people is that drunk people don't have to move around too much, they don't have to be sleazy and stuff అనేది నేను నేర్చుకున్నా. I kept that one point in mind and I just stood steady and I gave one monologue kind. And then he only hinted ఇంకా చాలు అన్నట్టు ఇట్లా చూసి నాకు వెళ్ళి కెమెరా పైన నుంచి. దెన్ ఐ థాట్ ఓకే నన్ను ఫినిష్ చేయమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఫినిష్ చేసేసి ఐ లెఫ్ట్ ఇట్ దర్. అండ్ టాకింగ్ అబౌట్ దట్ ఫస్ట్ శేఖర్ కమల్ ఆడిషన్, అది ఎట్లా? అది అయితే ఇట్లా నా ఛాన్స్ వచ్చేటప్పటికే నాకు ఇట్లా ఐఎమ్ షివరింగ్ కైండ్ అన్నట్టు. లోపలికి వెళ్ళాక 4 ఉన్నారు, ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, ఇట్లా కూర్చొని ఉన్నాడు. అంటే ఏదో బోరింగ్ ఫేస్ వేసుకొని, అంటే ఆడిషన్స్ తీసుకోవడం ఎంత బోరింగ్ పను అన్నట్టు ఉండే ఆ సీన్. ఆ డైరెక్టర్ మంచిగా నవ్వుతూ పలకరించి వచ్చి చేయమన్నాడు ఒక సీన్ ఇచ్చి. అంటే వాడి సీన్ కూడా ఎట్లా ఇచ్చిందంటే థియేటర్ యాక్టర్ కూడా కొంచెం ఇబ్బంది పడతాడేమో అన్నట్టు సీన్. అంటే హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్, హీ టోల్డ్ ద సీన్ వాస్, యూ ఆర్ అ విలేజ్ గై హూ హెస్ కమ్ ఇన్ టు ద సిటీ. ఇప్పుడు నైట్ లైఫ్ పబ్ లైఫ్ చూడబోతున్నాను, నువ్వు నీ ఫ్రెండ్స్ వచ్చారు, పబ్ లోకి ఎంటర్ అయితే ఆ సీన్ కి నువ్వు రియాక్ట్ అవ్వు అన్నట్టు. దట్ ఈస్ వన్ బిగ్ విజువలైజేషన్. అది లొకేషన్ కి వెళ్తే అప్పుడు నీకు ఏమైనా అనిపిస్తే యూ కెన్ యునో గెట్ అ లాట్. You can react to the bar counter or girls dancing or drinking or anything.
ఇప్పుడు నా క్లాస్ రూమ్ అది, నా క్లాస్ రూమ్ లో నేను పోయి అట్లా విజువలైజ్ చేసుకొని చేయాలంటే నాకు అసలు ఏదో నాకు తెలిసిన నాలెడ్జ్ లో, నా తెలిసిన యాక్టింగ్ లో నేను ఏదో చేసిన, ఐ న్యూ ఇట్ వాస్ బ్యాడ్. I knew it was bad and I won't get a call. I knew it was bad and I stopped at a point. అయిపోయింది ఆడిషన్ అంటే అంతేనా అన్నట్టు వాళ్ళు అడిగారు. అంతే అని చెప్పి నాకు వణుకొస్తుంది అప్పటికే. వచ్చేసిన బయటికి నాకు తెలిసిపోయింది ఇదైతే షోర్ షాట్ ఇట్ వోంట్ వర్క్అవుట్. ఐ కేమ్ అవుట్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎట్లయింది అంటే వీళ్ళకి ఏం చెప్పాలి సిగ్గుపోతుంది అన్నట్టు. అంటే నేను అప్పటికి కొంచెం యాక్టర్ అదంతా నాకు వైబ్ ఉండే కదా, లైక్ కాన్ఫిడెన్స్ ఉండే. ఈ ఆడిషన్ ఇస్తానే అదంతా పోయింది. అంతా పోయింది అంటే ఫర్ 2-3 days. అండ్ దెన్ అగైన్ కాలేజ్ ప్రాజెక్ట్స్ అండ్ దెన్ ఐ కుడ్ సీ మై ఫ్రెండ్స్ యాక్టింగ్ బట్ ఐ కుడ్ డూ అ బెటర్ జాబ్ దెన్ దెమ్. నేను ఒకటి చెప్తా, గెట్టింగ్ రిజెక్టెడ్. ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకర్ కి స్క్రిప్ట్ తీసుకెళ్లి గెట్టింగ్ రిజెక్టెడ్ ఉంటుంది చూడు, రైట్, దానికన్నా కంపేర్ చేయండి. నేను గెట్టింగ్ రిజెక్టెడ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మ్యాన్. మేము అక్రమ సంబంధం ఒక యాక్టర్ మీద ఇన్స్టింక్ట్ చేస్తాడు అనుకుని వర్కౌట్ అవ్వక నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ డిసప్పాయింట్ అయిపోయి లేచి మెట్రోపాలిటన్ లో కూర్చున్నాను నేను, రోహిత్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు రోహిత్, మళ్ళీ ఇంకోటి వేస్ట్ చేసామంటే లేదు మళ్ళీ చేద్దాం అన్నాడు. ఓ వావ్ చేద్దాం అంటామంటే చేద్దాం అని చెప్పి ఇమ్మీడియట్ నెక్స్ట్ డే షూట్ పెట్టుకుని మళ్ళీ షూట్ చేసాం. దెన్ వీఆర్ హ్యాపీ. అదే అంటే ఒక యాక్టర్ని ఇమాజిన్ వాడితో ఏదో తీస్తే వాడు మన దాంట్లో యాక్ట్ చేసాడు, వాడికి ఫీలింగ్ ఉంటుంది కదా. బట్ నో బాస్, నీ పార్ట్ డిలీట్ చెప్పాను నేను, వర్కౌట్ అవ్వట్లేదు నీ యాక్టింగ్ అనేది. అక్కడి నుంచి అంటే రకరకాల రిజెక్షన్స్ ఉంటాయి. నేను నా చెప్తా ఉంటుంది కదా, నా రెగ్యులర్ నేను ఆడిషన్కి వెళ్ళాను అంటే అంటే రోహిత్ నన్ను ఫోర్స్ చేసి, జాన్ కుటోలి అప్పుడు ఫలక్నుమా దాస్ లో క్యారెక్టర్ ఉంది అంటే వెళ్ళాను. జస్ట్ లుక్తో ఓకే అంటారేమో, ఆల్రెడీ చేస్తున్నా కదా ఏదో అని చెప్పి వెళ్ళాను. ఇట్లా ఫుల్ లాంగ్ హెయిర్, బియర్డ్, క్యాప్. సో విశ్వక్సేన్ వచ్చాడు, వాళ్ళ అసిస్టెంట్ని పిలిచి ఆ సీన్ ఉంది కదా, ఆ సీన్ ఇస్తే ప్రిపేర్ అయ్యి చేద్దాం ఒక ఆడిషన్ అన్నాను. సీన్ పేపర్ ఇచ్చారు, సేమ్ ఫీలింగ్ నువ్వు ఫీల్ అయింది. ఒక కైండ్ ఆఫ్ యాంగ్షియస్నెస్, షివరింగ్. నేను ఇప్పుడే టీ దాకా వస్తా అని చెప్పి బయటకు వచ్చి ఆటో ఎక్కి వచ్చేసాను. వన్ లాస్ట్ ఆడిషన్. నన్ను నేను రిజెక్ట్ చేసుకున్నా, ఇది వర్కౌట్ అవ్వదు, నేను చేయలేను ఇది అని చెప్పి. నేను అందుకే ఇంకా నేను ఇప్పుడు కూడా ఇంకా నాకు బయట అడుగుతుంది. నిన్న కూడా అడిగాడు ఒకడు, ఐ సెడ్ నో, నేను యాక్టింగ్ చేయను, నాకు యాక్టింగ్ రాదు. మా దాంట్లో, మా కంఫర్టబుల్ దాంట్లో నేను ఏమైనా చేయగలుగుతా, కానీ బయట నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చి ఇట్లా బిహేవ్ చేయాలి నేను చెప్తా, నాకు నవ్వటం రాదు మ్యాన్. ఇప్పుడు అంటే ఊరికే నవ్వం అనుకో, స్క్రీన్ మీద కూడా ఏదో జోక్ ఏదో ఉంటుంది, బట్ స్టిల్ అంత ఎక్స్ప్రెషన్ నేను ఇవ్వలేను. నేను ఏదున్నా నా వాయిస్తో. సో కాలేజ్ లో కూడా నేను చాలా అంటే డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర పోయి క్యారెక్టర్ నాకు నేను యాక్ట్ చేస్తానే అడిగే అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాలో లేదు అప్పట్లో. అది ఎందుకో వచ్చింది, లైక్ పియర్ ప్రెషర్. ఇప్పుడు నేను సరిగా చేయకపోతే వీళ్ళు నవ్వుతారేమో, నేను ఐ బికమ్ ద జోక్ ఇన్ ద కాలేజ్ అన్నట్టు. బికాస్ ఐ యూస్ టు హ్యావ్ లాంగ్ హెయిర్ ఆల్సో ఫస్ట్ థింగ్ డ్యూరింగ్ కాలేజ్ టైమ్ అండ్ ఆల్. సో ఎనీవే, అందుకే ఎక్కువ అప్పట్లో ఐ డెంట్ యునో ఫోర్స్ఫుల్లీ గెట్ క్యారెక్టర్స్ అండ్ స్టఫ్. ఐ యూస్ టు stick to cinematography and all, but I wanted to get into direction. I wanted to direct my own stuff. I did one project because that was like compulsory thing, and other than that I never really had these ideas that I wanted to translate. Being in Annapurna Studios also, I didn't utilize it. Ippudu nenu appuduke Entourage anta chudaledu. Maybe if I had watched Entourage a little earlier, I would have done something definitely around that subject, because I had access to Annapurna Studios. Yes. So anta setup undi, and I could freely put the camera wherever I want, no questions asked. I could use the sync sound equipment, everything was available. And also my friends or my college mates, they are all these typical people who they see dark skinned people as అంటే సరే వీడు ఉన్నాడంటే వీడిని విలన్, నా ఫేస్ కట్ ఏమో తెలియదు కానీ వీడు నెగటివ్ క్యారెక్టర్ ఇద్దాం అన్నట్టు అట్లా పోర్ట్రే చేస్తుంటే నాకు నచ్చకపోతుండే. సో ఇచ్చే క్యారెక్టర్స్ కూడా నేను చేయలే, మీరు చేసుకోండి అన్నట్టు వదిలేసుకుంటుండే. అట్లా ఇప్పుడు నేనైనా ట్రై చేసి నేనైనా రాసుకొని చేస్తుంటే, ఐ మీన్ ఇఫ్ ఐ రైట్ ఫర్ మై సెల్ఫ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రైట్ ఇది పర్టికులర్ ఐ డూ దిస్ గుడ్ అని. I don't know, I just want to be in the hands of a director who can direct me, get performance out of me, because I know I'm capable enough to understand what he has in mind to get that out of me. But to direct myself,
like Anvesh Michael did it. Yeah. He epic. It doesn't seem like he is directing the whole thing. It's just that he is playing a character అన్నట్టు, which is very epic. I look up to people నేను like that. కూడా నిరుద్యోగ నటుల్లో నా సీన్ ఏదైతే ఉంటుందో తర్వాత ఆఫీస్లో కదా ఇంటికి వచ్చి ఆ బాత్రూమ్ సీన్ అంతా రోహిత్ లేడు, స్పెసిఫిక్గా అనుకున్నాం ఒకళ్ళే ఉందాం లొకేషన్లో అని, నేనే డైరెక్ట్ చేసుకున్నాను. ఏమో ఏ కాన్ఫిడెన్స్ నాకు తెలీదు, బికాజ్ నైట్ సీన్స్ వీఆర్ డ్రంక్, సో అంత కష్టం అనిపించలేదు. కానీ ఇప్పుడు ఎప్పుడన్నా ఆలోచిస్తే నేనున్న సీన్ నేనే డైరెక్ట్ చేస్తుంటే రోహిత్ లేకుండా చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకే ఇప్పుడు యాజ్ అ డైరెక్టర్ నా పని ఏంటి, యాక్టర్ నుంచి తెచ్చుకోవాలి పర్ఫార్మెన్స్. నేనే సీన్లో ఉన్నాను అనుకో, నేను ఐ ఎన్హాన్స్ ఇట్, నాకు తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, బికాజ్ ఐ హ్యావ్ ఎ కెమెరామెన్ హూ ఇస్, నేను నమ్మే కెమెరామెన్ ఉన్నాడు, తనేమన్నా చెప్తాడు చేసి కొంచెం ఇంకొకటి చేద్దాం ఈ యాంగిల్ నుంచి, ఫైన్. సో నాకైతే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. You are also, I wouldn't say just lucky, but you also got it with certain skill set. అంటే ఒక విజన్ ఉంది and all, like the way you talk, communicate your idea. So you have this thing that any cameraman, if he's little sensible also, he will love working with you because like you quoted in some other interview, నేను నమ్మే కెమెరామెన్ తెచ్చుకుంటే సగం జాబ్ ఇస్ డన్ ఓవర్ దిస్ యాజ్ అ డైరెక్టర్ ఆల్సో. సో ఇన్ దట్ సెన్స్ ఇఫ్ యూర్ డైరెక్టింగ్ అండ్ యూర్ యాక్టింగ్ ఇన్ ద సేమ్ థింగ్, you'll have confidence that కెమెరాలో ఏదో ఒకటి పడుతుంది because the cameraman is ఇందాక capturing it. స్టార్టింగ్ లో ఇక్కడ నువ్వు అడిగిన దానికి కెమెరామెన్ గురించి ఫ్రెండ్ లాగా అన్నా కదా. కెమెరామెన్ ఇస్ ఎలాంటి ఫ్రెండ్ అంటే, ఫర్గెట్ సినిమా, నీకు జనరల్ లైఫ్ మీద ఒక వ్యూ ఉంటే నీకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, హీ గివ్స్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. నువ్వు ఒక థాట్లో నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను రా, ఏమనుకుంటా అంటే వాడు చెప్పి నువ్వు కరెక్టే, నేను ఇది ఆలోచించలేదు అనే ఫ్రెండ్ లాగా ఉంటాడు కదా. కెమెరామెన్ ఇస్ లైక్ దాట్, who gives a different perspective, different thought to it. అది ఎన్హాన్స్ అవ్వచ్చు, డిస్కషన్స్. అందుకే బాగుంటుంది నాకు ఫిల్మ్ మేకింగ్లో. నేను ఎందుకు అది ప్రాసెస్ ఎంజాయబుల్ అంటాను అంటే, టాకింగ్ టు పీపుల్, టేకింగ్ దేర్ ఐడియాస్, డిస్కషన్స్. బ్యాడ్ ఐడియా అవ్వచ్చు, ఇట్లా ఐ కెన్ సే ఆన్ లొకేషన్ ఉంటే నేను నీలాగే బయట కొంచెం సైలెంట్గా అట్లా ఉన్నా, లొకేషన్కి వెళ్ళగానే తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది. దట్ ఇమ్మీడియట్లీ ఫక్ ఆల్ ఐడియా వద్దు, అసలు అట్లా షార్ట్ అయితే ఇవ్వద్దు అంటే చాలా డిస్కషన్ అవుతూ ఉంటుంది. దట్ క్రియేటివ్, ఇట్స్ నాట్ దట్ సోలో ఆర్ట్ కదా. కొంతమంది అట్లా పని చేస్తారు, మొత్తం నేను అనుకున్నదే రావాలని, అదొక ప్రాసెస్. మనది మోర్ ఇండీ కాబట్టి యూ నీడ్ ఇవన్నీ కావాలి, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. యూ ఫీల్ లైక్ ఎ ఫ్రెండ్. ఒక యాక్టర్ కానీ ఒక ఇది కానీ, నేను ఏదో డైరెక్టర్ అట్లా ఉండదు కదా. లైక్ వీ క్యాచ్ అప్ ఎవ్రీడే ఈవినింగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు, క్యాజువల్ పార్టీస్ గోయింగ్ ఆన్. అది ఆ ప్రాసెస్, ఆ కంఫర్ట్ జోన్ లో పడిపోయింది నేనైతే. ఇప్పుడు అది బ్రేక్ చేయాలి. టాకింగ్ అబౌట్ డైరెక్టర్ అండ్ యాక్టర్స్ రిలేషన్షిప్, ఇప్పుడు యాక్టర్ ఇస్ లైక్ ద ఫేస్ ఆఫ్ ద మూవీ, బట్ బిహైండ్ దిస్ ఎక్స్ప్రెషన్ we also see a certain element of the director's perspective or anything. Now if you look at Vetrimaran's Asuran కానీ ఇప్పుడు ఏదైనా వెట్రిమారన్ సినిమాలు చూసుకున్నా కానీ ధనుష్ చేసినట్టువి, ధనుష్ లుక్స్ సో సిమిలర్ టు వెట్రిమారన్, హౌ హీ టాక్స్ ఆర్ ఐ డోంట్ నో. The same thing I felt during Animal also. In some shots, I felt that it was Sandeep Reddy Vanga's expression, the way Ranveer Kapoor is just standing there. Ante he goes to his hometown and gets all his cousins. ఆ సీక్వెన్స్ యూ హ్యావ్ సీన్ Animal? చూడలేదా? అయితే వాళ్ళని తీసుకొచ్చి ఫర్ సెక్యూరిటీ, అదే వీళ్ళుంటే ఇంకా మనకి డేంజర్ కొంచెం తక్కువ అవుతుంది అన్నట్టు, దే కమ్ అండ్ దే ఎంటర్ ద రూమ్ వేర్ హిస్ ఫాదర్ ఇస్ సిట్టింగ్. వాళ్ళ ఫాదర్ వేరే వీడి బావతోటి డిస్కషన్ ఏదో ఉంటే వాళ్ళు వచ్చి మొత్తం స్లో మోషన్ అండ్ మ్యూజిక్, బ్యాంగింగ్ మ్యూజిక్ తోటి అందరు వచ్చి ఆయన కాల్ మొక్కి ఇట్లా నించుంటుంటారు. ఆ ఇంటర్ కట్ లో మధ్యలో రణబీర్ కపూర్ కూడా చూపిస్తూ ఉంటారు. రణబీర్ కపూర్ ఇస్ జస్ట్ స్టాండింగ్ లైక్ అ స్టాయిక్ మ్యాన్. హీ ఇస్ జస్ట్ నాట్ no expression, like not even a poker face. It was like that serious, intense. It was, I could see a reflection of Sandeep Reddy Vanga because I've seen him in interviews and stuff. That carries on. So like now Rana did Leader. In Leader you can see a little bit of Shekhar Kamula in fact. You can see in the way he walks or talks or anything. Like Asuran, Dhanush, itla. So do you think the actor contributes a lot to what, or it's the director who tells? I mean, okay, it works both ways. It is once director gani, actor gani. It depends. ఇప్పుడు నాకు ఇర్ఫాన్ ఖాన్ వాజ్ మై డ్రీమ్ యాక్టర్, ఈజ్ నాట్ దేర్.
మేబీ నెక్స్ట్ ఐ వాంట్ వర్క్ విత్ మనోజ్, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ వచ్చినప్పుడు దెన్ సమ్వన్ లైక్ పవన్ రమేష్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు మనోజ్ వాజ్పేయితో చేస్తే ఒకవేళ మనం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఆల్రెడీ ఎంత చేశాడు మనం. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఒకసారి ఒకవేళ అలాంటి వాళ్ళతో పని చేస్తే అసలు నేను జడ్జ్ చేయలేనేమో అది కరెక్టా కాదా అని. చేయొచ్చు, సేమ్ అంటే డిపెండ్స్ రాహుల్, అది ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు అనేది. ఇట్స్ ఆల్ ఎ పర్సన్స్ ఎక్స్పీరియన్స్. ఒక వెరీ యంగ్ డమ్ యాక్టర్ ఉన్నాడు, నేను ఏం చెప్పినా నేను చెప్పిందే చేస్తున్నాడు అనుకున్నాను, వాడికి అంతవరకే వచ్చు. అదొకటి. ఇప్పుడు మునితో పనిచేసాం, అయితే రాజుతో కానీ వాళ్ళ అన్నట్టు ఈ డైరెక్టర్ రిఫ్లెక్ట్ అవడం అనేది అసలు ఉండదు వాళ్ళ దాంట్లో. దే హ్యావ్ దేర్ ఓన్ యంగ్నెస్ టు ఇట్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టాకింగ్ టు దేర్ ఫ్రెండ్స్. ఇప్పుడు డబుల్ ఇంజన్లో వాడు ఫ్రెండ్స్తో మాట్లాడేది ఏ చెప్పినా అదేం నాలాగా రోహిత్ లాగా ఉండదు. అది క్యారెక్టర్లో ఉన్న స్ట్రెంగ్త్ ఒకటి, దెన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్. అట్లా ఒక్కొక్క యాక్టర్ ఒక్కోలా, అంటే డమ్ యాక్టర్స్ కూడా ఉంటారు, జస్ట్ బేసిక్ చిన్న చిన్నవి కూడా తెలియనివి. అది చాలా డిప్రెసివ్ అనిపిస్తుంది. అసలు ఏం కంట్రిబ్యూట్ చేయని యాక్టర్ ఉంటే కనుక ఒకసారి బ్లాంక్ ఫేస్ వేసుకుని చూస్తుంటే కనుక చెప్తాండి, అంటే నేను చెప్తాను నీకు అర్థమవుతుందా లేదా, ఎక్కుతుందా లేదా అసలు అనే డౌట్ కూడా వచ్చేస్తుంది. అది చాలా డౌన్ సైడ్ ఆఫ్ అన్ యాక్టర్. యాక్టర్ కొంచెం యాక్టివ్గా, అంటే మన ఇండస్ట్రీలో ఎక్కువ మాట్లాడద్దు, ఎక్కువ చేయొద్దు, చెప్పించేయి, ఇది ఎప్పటి నుంచో వింటున్నదే. ఒక్కో ప్రొడక్షన్లో ఒక్కో డైరెక్టర్ దగ్గర ఒక్కోలా ఉంటుంది, బట్ ఇది ఎక్కువ ఉంటుంది. అది ఎంత వద్దా ఇచ్చేయి చాలు. యాక్టర్స్ కూడా ఎట్లయిపోతుందంటే వాళ్ళు చెప్పించేసి వచ్చేస్తే నా పని అయిపోయింది, సాయంత్రం రెమ్యునరేషన్ ఇస్తారు, ఇక్కడ ఆగిపోతారు. సో నాకు అందుకే యాక్టర్స్ కూడా ఎంతో కొంత చదువుకుని ఉండాలి. అకాడమిక్ ఎడ్యుకేషన్ ఒకటైతే ఇన్ రియల్ లైఫ్ బుక్స్ కావచ్చు, వాచింగ్ సమ్ ఆల్టర్నేట్ సినిమా అంటే సమ్ అదర్ కంట్రీస్ సినిమా, లేకపోతే బెంగాలీ సినిమా, మలయాళం సినిమా ఇప్పుడు చూస్తున్నారు మొత్తం అందరూ. మా టైంలో అసలు చాలా తక్కువ. అంటే మేము యాక్టర్స్ని ఆడిషన్ చేసే టైంలో డంబెస్ట్ డిప్రెషన్ వచ్చేది. ఇప్పుడు నేను ఇలాంటి యాక్టర్స్తో పనిచేయాలి ఫ్యూచర్లో ఎలా. ప్యారలల్గా నీ కంపారిజన్ ఎక్కడ ఉంది, హిందీ ఇండిపెండెంట్ సినిమా మీద ఉంది. అక్కడ ఎన్ఎస్డి నుంచి, ఎఫ్టిఐ నుంచి, మంచి మంచి లోకల్ ఫిల్మ్ స్కూల్స్ నుంచి ఎంత బాగా చేస్తున్నారు అనిపించాలి యంగ్ యాక్టర్స్. ఇప్పుడు నౌ సీన్ ఈస్ చేంజింగ్ హియర్ ఆల్సో, బెటర్, గెటింగ్ బెటర్. అదే ఎవరు ఎంత రిఫ్లెక్ట్ అవుతారు, ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు అనేది దట్ డే అనిపిస్తుంది, దట్ మూమెంట్, దట్ సీన్. రైట్. సో ఇప్పుడు దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ యాక్టర్స్. వన్ హూ వాంట్ టు గో బికమ్ స్టార్స్, one who just want to do different movies like Rana. He doesn't believe in commercial hero types. Okay, cinema atla try chesi he didn't like it. I've seen one interview where he tells that Puri Jagannath to pan chesin tarvata he realized that this is not what I want to do. This is something else and he is good at it, let him do it. But I don't enjoy myself being part of something like that ani. So he experiments with new directors and stuff like that. And there are some people like Vishwak Sen or Vijay Devarkonda who they look good first thing, and also they look good as in it's not everything that an actor needs to have. It's also basic common sense and how you react to situations and stuff. So these people take another route. Like ipudu Raj Saran kuda he doesn't do different movies. He does different stories. But more or less it is about the character that is heroism అదంతా. అది శర్వానంద్ గాని వీళ్ళందరూ ప్రతి యంగ్ యాక్టర్ కి ఆ ఫేమ్ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్ అనిపిస్తుంది. టు బి దట్ పాపులర్, టు బి ఆన్ స్క్రీన్ ఉంటే ఆడియన్స్ విజిల్స్ వేస్తున్నారు నన్ను చూసి, నా డైలాగ్కి, నా పాటకి, దీనికి. అది ఎనీ యంగ్ యాక్టర్ నీకే అది ఉంది చూడు. ఎందుకు సెటిల్ క్యారెక్టర్ చేస్తాను? బికాజ్ యూ వాంట్ టు బి ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం ఫస్ట్ థింగ్. దానివల్ల ఏంటి, నీ స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, నిన్ను ఎక్కువ ఆడియన్స్ చూస్తారు. వాళ్ళ ఆడియన్స్ నిన్ను ఎంజాయ్, నీ యాక్టింగ్ని, నీ డాన్స్ని ఎంజాయ్ చేస్తుంటే నీకు దాన్ని ఎంజాయ్ చేయాలండి. దట్ ఈస్ వన్ థింగ్. నేను అసలు అట్లా అనుకోవట్లేదని నేను చెప్పను, కానీ అంటే డాన్స్ ఎంజాయ్ చేస్తే నేను వాళ్ళతో పాటు నా డాన్స్ నేను ఎంజాయ్ చేయాలంటే నాకు సిగ్గేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదో చేస్తే ఆ రోజు ఆ తర్వాత స్క్రీన్ మీద చూసుకొని నవ్వుకోవడం అదంతా ఉంటది. అది కాదు, లైక్ ఇప్పుడు రానా ఉన్నాడు, he does different stories but he plays a lead in all his films. Like ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి అన్నా కానీ it is not like a formula commercial cinema but it's a nice movie, nice story.
కాదు నువ్వు అంటున్నది నువ్వు ఒక్కొక్క యాక్టర్ రియలైజింగ్ దేర్ క్యాలిబర్. రానా ఓకే నేను ఇది చేస్తే వర్కౌట్ అవ్వదు, తనకే దిస్ నో ఫన్ డూయింగ్ ఇట్, ఫోర్స్ఫుల్గా చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా సంథింగ్ లైక్ రానా నాయుడు, సంథింగ్ లైక్ నేనే రాజు నేనే సో మేబీ అంటే బికాస్ ఆఫ్ హిజ్ వాట్ ఎవర్ ఫ్యామిలీ ఇది తనకు ఆ లగ్జరీ ఉంది. కరెక్ట్. నేను హీరోనే అవ్వాలి, నేను స్ట్రగుల్ అవ్వాలి, ఎట్లయినా నిలబడాలి, అది లేదు. ఓకే ఐ కెన్ డూ. ఎందుకంటే మారుతుంది కదా అంటే మొత్తం ఓటీటీ స్పేస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వేరే క్యారెక్టర్లు చేయొచ్చు. నేను నువ్వు ఎప్పుడు ఒకటే హీరోలు అల్టిమేట్ టైర్ 1 హీరోస్ వాట్ ఎవర్ వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళు హీరోలు ఎట్లయ్యారు, దే ఆల్సో డెడ్ కాలేజ్ డ్రామాస్, కాలేజ్ క్యారెక్టర్స్ ఎట్లా కదా. ఇప్పుడు లేవు కదా అవి. లేవు. నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఐఎమ్ ఫ్రమ్ ఫిల్మ్ స్కూల్ ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు అసలు ఇప్పుడు వరకు. అంటే మొన్న ఆవేశం వచ్చింది, దట్ ఈస్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ స్కూల్ ఆర్ సంథింగ్. ఇఫ్ యూ హావ్ సీన్ ఆవేశం మలయాళం మూవీ, ఫాద్. దాంట్లో కాలేజ్ పిల్లలు ఏదో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ కోర్స్ లో జాయిన్ అవ్వడానికి వెళ్తారు కదా. నేను 2016 నుంచి ఐ ప్లానింగ్ ఫిలిం స్కూల్ వాట్ ఫిలిం స్కూల్స్, ఎందుకంటే నేను FTI ఐ కెన్ సిట్ విత్ యూ, ఐ కెన్ గివ్ యూ అంటే ఏమేమి జరుగుతుంది ఎవ్రీథింగ్ ఐ కెన్ టెల్ యూ లైక్ క్లియర్లీ. అంటే నేనున్న దీపేష్ కూడా ఉన్నాడు, హీ ఆల్సో ఫ్రమ్ ఫిల్మ్ స్కూల్. ప్రశాంత్ ఇస్ ఆల్సో రామనాయుడు. సో అంటే FTI లాంటి ఫిలిం స్కూల్ స్టూడెంట్స్ తో నేను ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యాను. దే ఆర్ మై ఫ్రెండ్స్. అంటే సుధాకర్ JK ద్వారా అదర్ ఫ్రెండ్స్, అదర్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్, ఉమేష్ కుల్కర్ని ఇలాంటి వాళ్ళు ఎప్పుడన్నా మా రూమ్కి వచ్చినప్పుడు FTIలో చదివిన వాళ్ళ ఇంటర్వ్యూస్ హిందీ వాళ్ళవి కానీ అవి ఒక పాయింట్ వరకు 2014లో చిన్న రచ్చ అయింది, ఫిలిం స్కూల్ ఇంకా నాట్ ఎనీమోర్ అట్లా లేదు అని. బట్ వాళ్ళు చెప్పిన 2003-4 టైంలో ఫిలిం స్కూల్ థింగ్స్ నాకు అప్పుడు ఫస్ట్ టైం ఎందుకు చదువుకోలేదు, నేను ఎందుకు డిగ్రీ చేసి ఉంటే ఫిలిం స్కూల్కి వెళ్ళేవాడిని కదా. అండ్ 1 month ఫిలిం అప్రిసియేషన్ కోర్స్ ఉంటుంది. నాకు ఎందుకు ఎక్సైట్మెంట్ అంటే ఫిలిం స్కూల్ అనేది FTI విన్నా, ఓకే అయిపోయింది, నేను ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో పడిపోయాను, ఇంకా ఓకే చలో నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. అంటే వాళ్ళు అక్కడ సంతోష్ శివన్ లాంటి వాళ్ళు వచ్చి అక్కడ ఒక విజ్డమ్ ట్రీ అని ఉంటుంది FTIలో, అక్కడ అందరు గ్యాదర్ అవటం. అండ్ నువ్వు ఎప్పుడు వాళ్ళు అప్పుడు వెళ్ళి అడిగి ముందే బుక్ చేసుకుని యూ కెన్ వాచ్ అ ఫిలిం ఇన్ ఏ థియేటర్. ఆ ప్రింట్స్ ఉంటాయి అక్కడ, వరల్డ్ సినిమా ఉంటుంది, నువ్వు 2-3 ఫ్రెండ్స్ వెళ్ళి చూడొచ్చు సినిమా. ఇలాంటివి తర్వాత లాస్ట్ వాజ్ బాలు, కెమెరామెన్ బాలు ఎక్స్పీరియన్స్ తన ద్వారా విన్నది. అయిపోయింది ఓకే, మోడర్న్ ఫిల్మ్ స్కూల్స్ రావడం స్టార్ట్ అయింది. అన్నపూర్ణ కావచ్చు, ఇంకా వేరే అంతకుముందు ఏమి చిన్న ఉండేవి. అన్నపూర్ణ రామనాయుడు వచ్చినాక ఇట్స్ బిగ్. దెన్ ప్రసాద్ ల్యాబ్లో ఫిల్మ్స్. సో నాకు అక్కడ ఇప్పుడు FTI అంతా పోయింది. ఈ ఫిలిం స్కూల్లో వాట్ ఆర్ దిస్ యంగ్ కిడ్స్ ఆర్ టాకింగ్, వాళ్ళ ప్లాన్స్ ఏంటి. ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో ద వే యువర్ ఫాదర్ అండర్స్టూడ్ అంటే ఓకే నీకు ఇది ఇంట్రెస్ట్ లేనట్టుంది. కాలేజ్ అది చెప్తే అంటే యూ కంటిన్యూ, ఐల్ టెల్ యూ. లేకపోతే మీ మదర్ కూడా ఓకే అన్నపూర్ణ ఫిలిం స్కూల్ అంటే లెట్స్ థింక్ ఆ రెండు ఒక క్యారెక్టర్స్ అనుకుంటే, ఒక మదర్ అండ్ ఫాదర్ ఈజ్ అండర్స్టాండింగ్ దేర్ సన్, ఓకే వీడికి ఫిలిం డైరెక్టర్ అవ్వాలని అని పంపించడం. ఒకటి మొండికేసి ఇంట్లో లేదు అన్నం మానేసి నేను ఫిలిం స్కూల్కి వెళ్తాను, నువ్వు కాదు లెట్స్ థింక్ నా కథలో క్యారెక్టర్లు అనుకుందాం. వీళ్ళందరూ ఒక చోటకు వస్తే ఎవ్రీడే వీళ్ళ లైఫ్ ఏంటి, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు చూస్తున్న మోడర్న్ సినిమా, వీళ్ళు వరల్డ్ సినిమా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, పాతవి ఎప్పటి నుంచో అన్ని. అది కాకుండా ప్రెసెంట్ డే దేర్ మైండ్ సెట్, ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్, ఎకనామికల్ సిచ్యువేషన్, టెక్నాలజీ, ఇన్నిటి మధ్య వీళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి. ఐఎమ్ సీయింగ్ ఎ వెరీ ఫనీ ఎంటర్టైనింగ్ ఫిలిం ఆర్ సిరీస్, a film school series. So in film school, same like any other college, అమ్మాయిలు ఫస్ట్ అమ్మాయిలు, ఆ తర్వాత ఇంకా జోకులు వేసుకోవడము, కుళ్ళు జోకులు కాదు, జస్ట్ ప్రొఫెసర్స్ మీద జోకులు వేసుకోవడం, వాళ్ళు ఏదైనా చెప్తే వీళ్ళు అంత చెప్పేటోళ్ళు వీళ్ళు ఇక్కడే ఉన్నారు కదా అన్నట్టు మాట్లాడుకోవడం. సేమ్ థింగ్ హ్యాపెన్స్ లైక్ ఎనీ అదర్ కాలేజ్. బట్ ద థింగ్ ఇస్ యువర్ యాక్టివిటీస్ ఆర్ డిఫరెంట్. యూ హ్యావ్ cameras around you, అంటే you can use cameras and you have a nice space. అప్పుడప్పుడు సెలబ్రిటీస్ వస్తుంటే ఆ స్టూడియో సెట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలవడం కానీ, అండ్ ఇంటరాక్టింగ్ విత్ ద ప్రొఫెసర్స్. ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, యూ హ్యావ్ సమ్ డిస్కషన్. ఐ యూస్ టు బి పార్ట్ ఆఫ్ క్లాస్ డిస్కషన్స్ అండ్ ఆల్.
కాలేజ్ తర్వాత ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అదంతా అంత చేయలేదు కానీ, ఎందుకంటే నేను పెద్దగా ఐ డెంట్ వర్క్ ఆన్ ఎనీథింగ్ దట్ ఐ హ్యాడ్ దోస్ మెనీ డౌట్స్ దట్ ఐ హ్యాడ్ టు ఆస్క్ దెమ్. I used to be part of class discussions and stuff. I used to raise my hand, talk, because I used to listen to so much bullshit around me. Yeah. So then I used to tell some valid points, and then I used to be like that. In that, I used to be in the good eye of the getting professor. validation. కాదు నాకు ఇప్పుడు I'm telling, I used to be in the good eye of the professor. అంటే వీడికి ఏదో ఉందిలే, వీడిని ఎక్కువ గెలికపోవడమే బెటర్ అన్నట్టు నన్ను నువ్వు చెప్పు అని నన్ను లేపి చెప్పియడం అట్లా ఏం చేయలేదు ఎప్పుడు. ఒక కాలేజ్ స్టోరీ, ఈ ఏజ్ గ్రూప్ స్టోరీలో ఇట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఒకడు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి ఎంత చదువుతాడు అనేది పక్కన పెడితే, రోజు బుక్స్ పట్టుకుని క్లాసులకి అయితే వెళ్ళాలి, ఆ బోర్డు మీద ఏదో చెప్తూ ఉంటారు, నోట్స్, ప్రిపరేషన్లు, ఎగ్జామ్స్, సెమిస్టర్స్ అన్నీ ఉంటాయి కదా. వెన్ యూ కట్ ఎ ఫిల్మ్ స్కూల్, దీస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ టాకింగ్ అబౌట్ సినిమా. ఏం ఎంత లెస్ సీరియస్నెస్ ఉంటుందో చూసుకో. ఒక ఇంజనీరింగ్ చదివి వాడు నెక్స్ట్ ప్లాన్ కి, ఒక ఫిల్మ్ స్కూల్ వాడికి ఆఫ్టర్ ఎ పాయింట్ వాడు చాలా లూజ్ అయిపోతాడు. ఇట్స్ జస్ట్ ఫిల్మ్స్ మేకింగ్ అండ్ టాకింగ్, ఓకే అర్థమైపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. ఐ నో కెమెరా నౌ, ఐ నో ఎడిటింగ్ వచ్చేసింది, ఇంకా నేను కథ రాసుకోవాలి, ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యు ఆర్ ఇన్ ఫన్ జోన్ మ్యాన్. దిర్ ఇస్ నథింగ్ సీరియస్. ఈవెన్ ప్రొఫెసర్స్, ఫిల్మ్ స్కూల్ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళు కూడా ఏమంటే నాకు తెలీదు మీ స్కూల్స్ ఎట్లా ఎంత. నాకు ఎఫ్టిఐ అవి విన్నప్పుడు దే ఆర్ లైక్ ఫ్రెండ్స్, ప్రొఫెసర్స్, క్యాజువల్ జస్ట్ సినిమానే కదా మీరు తీయాల్సింది. దెర్ ఈస్ టెక్నికల్ లెర్నింగ్, దెర్ ఈస్ వాట్ ఎవర్, కొన్ని నేర్చుకుంటావు. అండ్ ఇట్స్ అన్ ఆటోమేటిక్ ప్రాసెస్ తప్పితే ఇట్ నీడ్ నాట్ టు బి త్రూ బుక్స్. నాట్ దట్ ద టెక్స్ట్ బుక్ హియర్, యూ హ్యావ్ టు రీడ్ ఎంటైర్ టెక్స్ట్ బుక్ కన్నా ఒక సినిమా చూస్తే నీకు అది అంత అర్థం అవ్వచ్చు. ఎక్కడ ఏ కాలేజ్ లో ఉన్నట్టే ఫిల్మ్ స్కూల్లో కూడా అంతే, గుడ్ టీచర్స్ ఉంటారు. ద సేమ్ టైమ్ దోస్ టీచర్స్ హు ఆర్ వెరీ హెల్ బెంట్ ఆన్ యూ హావ్ టు థియరీనే నేర్చుకోవాలి అట్లా కూడా ఉంటారు. సో మా కాలేజ్ లో కూడా ఎక్స్పీరియన్స్ అట్లనే. దే యూస్ టు గివ్ ఫ్రీ హ్యాండ్, ఇట్లా సినిమాలు చూపించి జస్ట్ అనలైజ్ ఫిల్మ్స్, టాక్ అబౌట్ ద ఫిల్మ్స్ అని అనే వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ ఒక పీడిఎఫ్ వేసి దాంట్లో అది చదువుకోండి, అది మీకు ఫార్వర్డ్ చేస్తే ఎగ్జామ్ లో ఇదే వస్తుంది అన్నట్టు అట్లా చెప్పేటప్పుడు. ఇప్పుడు ఇది ఈ ఫిలిం స్కూల్స్ పర్టికులర్ గా మనకు సిటీలో ఉన్నవి, దే ఆర్ గివింగ్ ఎ డిగ్రీ. పేరెంట్స్ కూడా ఓకే వాడికి ఇంజనీరింగ్ డిగ్రీ రాకపోయినా దెర్ ఈస్ సమ్ డిగ్రీ వాడి చేతిలో. ఫిలిం స్కూల్ సినిమాటోగ్రఫీ డిగ్రీ ఒకటి ఉంది, డిగ్రీ చేస్తున్నాడు సినిమాలో, అది క్లబ్ అయి ఉంది ఇక్కడ. సో డెఫినెట్లీ నువ్వు అన్న థియరీ, ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు దీపేష్ ఫెయిల్డ్, ఐ థింక్ ప్రశాంత్ ఫెయిల్డ్. ఓకే, ప్రశాంత్ కంప్లీట్ చేసాడులే, దీపేష్ నాకు తెలిసి చేయలే. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు నాకు, అనంత్ అని చెప్పి, క్యాలాట్స్ కాలిఫోర్నియాలో కోర్స్ చేశాడు. 1 year తర్వాత ఈ కేమ్ బ్యాక్. ఎఫర్ట్ చేయలేక అండ్ మళ్ళీ యుఎస్ వెళ్ళటం చాలా కష్టం అనిపించింది. సో వన్ హైదరాబాద్ బేస్డ్ ఫిలిం స్కూల్ సీరియస్. యా డెఫినెట్లీ.